దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. హయత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత అక్షయ రెడ్డి అనే విద్యార్థి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో క్లాస్ లీడర్తో కొట్టించడం, ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసు వారు చెప్తే కానీ తెలియలేదని, ఇప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత 11:30కి సీఏ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సీఏ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పయిపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానికా సార్? నారాయణ బ్రాంచ్కి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అలాంటి మా పిల్లోడికి పట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తోటి కొంచెం టేబుల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమాన్యంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం. బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం, మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు ఇక్కడ అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసి నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సీఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సీఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పయిపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానికా సార్? నారాయణ బ్రాంచ్కి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అలాంటి మా పిల్లోనికి పట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తోటి కొంచెం టేబుల్లో పెట్టిస్తున్నారు. అది అంటే వచ్చి యజమాన్యంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే బ్రాంచ్ బాగలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము
డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపాల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్ మేము అసలు ఇలా అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకుందామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకుందామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదని కూడా యజమానికి తెలియదు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్పలేరు. డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ అవర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లోకి పోయి 8 గంటలకు రూమ్లోకి పోయి 10 మాకు తోటి విద్యార్థులు చూసే వరకు కూడా యజమాని ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అది కూడా కబర్ కూడా లేదు. వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు. దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి. యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మేము ఇక్కడికి వచ్చి కూడా రాత్రి 2 గంటలకు వచ్చాము. ఇప్పటివరకు కూడా పిలుస్తాం అంటుంది. ఇప్పటికి ఎవరు రాలేదు. పూర్తి యజమాన్యం బాధ్యత నిర్లయ తిన్నడా లేదా అని చూసుకోకుండా 2 గంటలు క్లాసుకోకుండా. బాబు పేరు పి లోహితాచారెడ్డి, తండ్రి పేరు పి మధుసూదన్ రెడ్డి, స్వస్థలం రెసిడెంట్ ఆఫ్ షానాయిపల్లి విలేజ్, రేవల్లి మండల్, వనపర్తి డిస్ట్రిక్ట్. నిన్న రాత్రి 10 గంటల సమయంలో మాకు నారాయణ కాలేజ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఫ్యాన్కు టవల్తో ఉరేసుకోండి అని తెలిసి మేము రావడం జరిగింది. ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడే బ్రాడ్ డెడ్ అని చెప్పడంతో మేము ఉస్మానియా హాస్పిటల్లో తరలించి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చే మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏంటంటే ఎవరైతే స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడో అతను స్కూల్లో జాయిన్ అయినా కానీ కొద్దిగా హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నాడు. హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నప్పుడు నిన్న ఆదివారం రోజు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి అతను కౌన్సిలింగ్ ఇచ్చి అతను మోటివేషన్ చేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే రోజు నిన్న సాయంత్రము అతను మా ఫ్యాన్కు ఉరేసుకున్నట్టు తెలిసింది. దాని మీద ఇప్పుడు 194 BNSS ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.